దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానం అనక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మన ప్రభువారితో సహవాసం గురించి మనము ధ్యానించుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. లోకపాపాన్ని మోసుకెళ్ళిన గొర్రెపిల్ల, లోక రక్షకుడు. యేసు పుట్టుకకు పూర్వము దేవదూతలు ఆయన దేవుని కుమారుడని ప్రకటించినట్లు లూకా సువార్త 1వ అధ్యాయం 32-35 వచనాలలో వ్రాయబడి ఉంది. మన సహవాసము అంత గొప్ప రక్షకుడైన యేసయ్యతో కూడా ఉన్నది అని చాలా సంతోషముగా ఈరోజు ధ్యాన వాక్యములో గల దివ్యమైన మాటను ధ్యానించుకుంటున్నాము. యేసు ప్రభువు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునితో కూడా ఉన్న మన రక్షకుడని యోహాను సువార్త 10వ అధ్యాయం 34-36 వచనాల్లో వ్రాయబడి ఉంది. క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభువుతో సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం అనగా నిత్యము పరిశుద్ధ గ్రంథము పవిత్రమైన మనసుతో చదువుకుంటూ ప్రతి విషయమందును ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుని స్తుతించుచుండుట, ఆయనతో సహవాసము కలిగి ఉండుట. అయితే మనము జాగ్రత్త కలిగి దుష్టులతోనూ కోపిష్ఠులతోనూ మూర్ఖులతోనూ తుంటరులతోనూ త్రాగుబోతులతోనూ అవిశ్వాసులతోనూ భక్తిహీనులతోనూ సహవాసము చేయకూడదు. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 14లో చాలా నిర్మోహమాటంగా చెబుతున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఏమనంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, అంటే అవిశ్వాసులతో స్నేహం అనేది చేయకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని అడుగుతున్నాడు పౌలు గారు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మనం ఎప్పుడు త్రాగుబోతులతోనూ అవిశ్వాసులతోనూ భక్తిహీనులతోనూ దుష్టులతోనూ సహవాసం చేయకూడదన్న మాటని మనము పాటించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమందున్న ప్రేమగల తండ్రితో నిరంతరము సహవాసము చేయుటయే నిజమైన క్రైస్తవ్యము, నిజమైన క్రైస్తవుడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన ప్రభువుతోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసము కలిగి ఉండి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభు, అనేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము నిత్యము తండ్రి
నీతోనే మేము స్నేహంగా ఉండటానికని మా మనసును తండ్రి నీ స్వాధీనములో ఉంచుకోనాయన. అపవాదికి మేము చోటివ్వకుండా నిత్యము నిన్నే దేవ స్మరించుకుంటూ నిన్నే మహిమపరుచుకుంటూ నీ గొప్ప భాగ్యాన్ని మేము పొందుకునే సహవాసాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.